వరంగల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ వేడిగాలులకు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు జనం. ఇంట్లో ఉక్కపోత, బయట వేడిగాలులకు ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ పనులు చేసుకునే కూలీలు, చిరు వ్యాపారుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఎండ తీవ్రతతో గిరాకీ కూడా రావడం లేదంటున్నారు. ఇక జిల్లాలో ఎండ తీవ్రతపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భానుడి ప్రతాపానికి జనం విలవిలలాడుతున్నారు. బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు 2-3 రోజులుగా చూస్తే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వడగాల్పుల తీవ్రత కూడా అలాగే ఉంది. వడదెబ్బకు గురై చనిపోతున్నటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. రోజువారీ పని చేసుకోవడం కావచ్చు, లేదా చిన్న చిన్న పనులు చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఉంటున్నారు. వాళ్ళంతా కూడా ఎండ తీవ్రత, వడ గాల్పులకైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అమ్మ, ఎట్లుంది ఎండలు? బాగున్నాయి సార్. నిన్నైతే కళ్ళు పోయి తిరిగి ఓపిక లేకుండా ఇట్లా రిమ్మొచ్చినట్టు అయింది. ఎండలు బాగా కొడుతుంది. ఎట్లా బతుకుతాం? ఎట్లుండగలుగుతున్నావు అమ్మా ఇంత ఎండలో ఇక్కడ రోడ్డు మీద? పెట్రోల్ లేక కొడుకు పెళ్లి చేస్తే కోడలు చేసుకున్నాడు చేరిండు. ఒక్క కొడుకు తాగుపోతు, చిన్న కొడుకు. ఇక నేను చచ్చిపోయి 18 ఏళ్ళ మా భర్త ఈ కాయలు అమ్ముకొని బతుకుతాను. అసలు జనం బయటకు వస్తున్నారా గిరాకీ? ఎక్కడిది? ఇగో ఇప్పుడు అమ్ముతాను కిలో. పొద్దుగాల 10 గంటలకు వచ్చిన ఇప్పుడు 1 కిలో అమ్ముతాను. ఎక్కడిది? మరి వడగాల్పు లేదా? ఉన్నది వడగాల్పు. మరి ఏం చేద్దాం? పెట్రోల్ దిక్కు లేదు. 1 కిలో అమ్ముకొని బియ్యం కొనుక్కొసుకొని తిందామని వచ్చిన. మరి ఎండకు కాయలు ఇట్లా పాడవడం అట్లాంటిది ఏమి ఉండదా ఎండకు వీటికి? ఇక చెత్త నీడ పెడతా సార్. ఇప్పుడు ఇవన్నీ సరుకులు ఎడతానని కూర్చున్నా కానీ చెత్త నీడ పెట్టి కూర్చుంటారు. ఏముండదు, సరిపోతుంది గాడుపుకు. మరి ఎండ గురించి మీకు ఏం చేయాలి? తట్టుకోవాలి. మరి పెట్ట దిక్కు లేనప్పుడు తట్టుకోకుండా ఏం చేస్తాము? ఇంట్లుంటే ఆయన కిలో బియ్యం, ఆ కూరగాయలు తెచ్చినోడు ఎవడున్నాడు? ఎట్లా ఏ టైం వరకు జనం కనిపిస్తున్నారు? అసలు జనం 6 వరకు బాగా కనిపిస్తున్నారు. 6 వరకు. మధ్యాహ్నం ఇదంతా మధ్యాహ్నం లేదు. ఎట్లుంది ఈ 1 వీక్ నుంచి? 1 వీక్ నుంచి అంతా ఎండ ఉన్నది ఫుల్. ఎట్లున్నాయి మా ఎండలు? ఎండలు ఘోరంగా ఉన్నాయి సార్. ఇక్కడ మేము 20 మంది ఉండేటోళ్ళం. ఎండకు భయపడి ఎవరు వస్తలేరు. మాలు తెచ్చుకున్నా కూడా అది అమ్ముడు పోతలేదు. చిన్నగా 10,000 20,000 అట్లా అప్పులు తీసుకొని ఇళ్ళ తీసుకున్నారు. ఇప్పుడు అది కట్టలేకపోతారు. ఇక్కడికి వస్తే వాళ్ళు అడుగుతాండ్రు, ఏం చేయలేకపోతారు. రావట్లేదు వాళ్ళు కూడా. మరి ఇప్పుడు ఇంత ఇక్కడ రోడ్డు మీద ఇంత ఉన్నారు కదా, ఇంత ఎండ కొడుతుంది, వడగాల్పులు వస్తున్నాయి, ఎట్లా తట్టుకుంటున్నారు? ఏం చేయాలి? ఇంట్లో పరిస్థితులు తప్పాయి. మరి ఇది అయితేనే మాకు వెళ్తుంది అంతే. ఏ టైంలో ఎక్కువ ఎండలు కానీ ఇవన్నీ ఉంటున్నాయి? తర్వాత ఉదయం 10 గంటల నుండి స్టార్ట్ అయింది ఎండ. సాయంత్రం వరకు అంతే. 6-7 గంటల వరకు జనాలు బయటకు వెళ్తారు. అది కూడా తక్కువ జనాలు, ఎక్కువ ఏమి వెళ్తలేరు. ఇక్కడ చూస్తే ఈ లైన్ అంతా మీ వాళ్ళు అమ్ముతున్నట్టు కనిపెట్టేది కదా, మరి ఏంది 1-2 దుకాణాలే ఉన్నాయి? రావట్లేదు ఎండకు భయపడి. ఆ తెచ్చిన మాలు కూడా అమ్ముడు పోతలేదు. ఎవరు కొనడానికి వస్తలేరు కదా. తెచ్చుకొని పారబోయడం ఎందుకని ఇంట్లోనే ఉంటారు. ఇక చిన్నగా అప్పులు తెచ్చుకున్నారు. ఆ అప్పులు తెచ్చుకున్నాక రోజు 100 రూపాయలు 200 కట్టేటోళ్ళం ఉండేది. అవి ఇవ్వకుంటే వాళ్ళు వచ్చి తిడుతాండ్రు. ఇక ఎందుకని ఇంట్లోనే ఉంటారు అంతే. ఎట్లుంది అసలు ఈ ఎండ? మరి మీరు ఏమైనా సేఫ్ చేసుకోవడానికి రక్షణ తీసుకుంటారా? ఏమైనా జాగ్రత్తలు? ఏం లేదు, ఒక కూల్ వాటర్ వేసుకున్నాము, గదే తాగుతాను రోజు. అదొకటే వేసుకున్నాము. ఈ చెత్త పెట్టుకుంటాను. తట్టుకుంటలే పోయి లేకపోతే అక్కడ కూర్చుంటున్నాం ఎండకు. ఎట్లున్నాయమ్మా ఎండలు? ఓ అడగద్దు. ఎండ అంటే పానం ఖరాబ్ అవుతుంది. ఇక పోవాలంటే వేడి గాలి వచ్చి చాలా పొరపాటు ఉన్నది. ఎట్లా ఉంటారు పిల్లలు, ఎట్లా పోతారు తెలియదు. అమ్మేటోళ్ళు పాపం ఎట్లా ఉంటారో తెలియదు. ఇక బయట పని చేసేటోళ్ళు వాళ్ళు అయితే ఇంకా ఘోరంగా పరిస్థితి మంచిగా లేదు. బాగా అంటే బాగున్నది ఎండ. ఇంట్లో పోయినా కూడా వేడి గాలి వస్తుంది. ఇంట్లో ఉండేటట్టుందా, బయటకు వచ్చేటట్టుందా? ఇంట్లో ఉండేనే కష్టము. కూలర్ లేకుంటే ఉండలేము. కూలర్ పెట్టినా కూడా గాలి వేడి గాలి వస్తుంది. ఇక బయట అంటే ఘోరం. ఎట్లా ఉంటారు వాళ్ళకే తెలుసు. అన్న, ఈ ఎండలో ఇంజన్ మీద కూర్చొని నడుపుతున్నావు కదా, ఎట్లుంది అసలు? ఈ ఎండలో తట్టుకునేటట్టుందా? తట్టుకుంటారులే అన్న. మస్తు వేడైతుంది. చెవులు ఇల్లు అంటనేది మొత్తం వశపడతలే అన్న ఎండ. ఈ ఎండకు బతికేటట్టు లేవన్న జనాలు. విపరీతమైన ఎండ, మామూలు ఎండ కాదు ఇది. ఈ ఇంజన్ హీటు ప్లస్ ఎండ హీటు, రోడ్డు హీటు, 3 హీట్లు అవుతున్నాయి మాకు. ఈ మధ్యకాలంలో ఇంత ఎండలు ఎప్పుడన్నా చూసినా? ఎట్లున్నాయి అసలు? ఇప్పుడు నేను ఆటో నడపబట్టి 25 ఇయర్స్ అవుతుందన్న. అప్పటి నుండి ఇప్పుడు ఏ సంవత్సరం లేదు. ఈ సంవత్సరం బాగా ఉన్నాయి ఎండలు.
నేను ఎంత ఎండాకాలం అయినా తువ్వాల కట్టకుండా నడిపేది, కానీ ఈ సంవత్సరం 10 గంటలకే తువ్వాల కట్టి ఆటో నడుపుడు అవుతాడు. అసలు జనం వస్తున్నారా? రోడ్ల మీద కనిపిస్తున్నారు. రోడ్ల మీద జనం ఏం లేరు అన్న, జనం లేరు, ఎవరు లేరు. అసలు తిరగడానికి భయపడతాను కదా జనం రావడానికి ఎండకు. సో ప్రస్తుతానికి ఎండలు ఇబ్బంది. ఎండలు మస్తు ఇబ్బంది ఉన్నది అన్న, ఎండలతో ఘోరం, వశపడతలేదు జనాలకు. అసలు వాళ్ళు రావాలంటే కూడా భయపడతాను కదా. ఒక ఆటో కాదు, కారు కాదు, కారు వాళ్ళు కూడా రావాలంటే భయపడతాను. ప్యాసింజర్లు రోడ్ల మీద తిరగాలన్నా భయం అవుతుంది వాళ్ళకి. ఈ ఎండకు తట్టుకోలేకనే కదా జనాలంతా. అదే అన్న ఎట్లున్నాయి ఎండలు? ఈ ఎండలు బయటకు వచ్చేటట్టు కొడతాను. ఎండలు భరించలేకపోతారు జనాలు. అసలే రోడ్డు మీదకి వెళ్ళి ఒక్క జనం చూద్దాం రోడ్డు మీద చూద్దామంటే అవుపడతలేదు. అన్ని విధాలలో ఎండలు బాగా కొడతాయి. గిల్వేంద్రాలు కాజీపేటలో సుధా సల్వేంద్రం పెట్టిన నేను, భద్రకాళిలో ఒకటి, సుబ్బదారులు ఒకటి, 3 సల్వేంద్రం. అయినా జనాలు సల్వేంద్రం కాడ చూద్దాం అంటే ఎవరు జనాలు అవుపడతారు. పరిస్థితులు బాగాలేవు, ఎండలు బాగా కొడతాయి. సో బయటకు వచ్చినప్పుడు ఎట్లుంది అసలు? దిగొచ్చాక ఉన్నది, అవుపడతలేదు సార్. పైన ఎండలు ఘోరంగా కొడతాయి. చిన్న వ్యాపారాల పరిస్థితి? వ్యాపారాలు లేవు, ఆటో నడుపుకుంటూ లేవు, వ్యాపారాలు ఏం లేవు రోడ్ల మీద. అసలు పెద్ద షాపులు, చిన్న రోడ్డు మీద ఫుట్పాత్ల మీద అమ్ముకునే వాళ్ళు షాపులకు కానీ ఎలాంటి వాళ్ళకి అభివృద్ధి లేకుండా ప్రాబ్లం ఉన్నది. మొత్తంగా సమ్మర్ ఎఫెక్ట్ మాత్రం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. తీవ్రమైనటువంటి ఎండల నేపథ్యం, వడగాల్పుల తీవ్రతతో అయితే ఉక్కిరి బిక్కిరే జనం భయపడుతున్నటువంటి పరిస్థితి బయటికి రావాలంటే. వీడియో జర్నలిస్ట్ దశరథ్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.